వచ్చే ఆర్థిక సంవత్సరంలో తప్పకుండా మోపెడ్లు, సేఫ్టీ మోకులు, సర్వాయి పాపన విగ్రహము, బడుగు బలహీనలకు ఉపయోగపడే కులగణన అన్ని కార్యక్రమాలను చేసే విధంగా చర్యలుంటే అందరూ కూడా సహకరించి ముందుకు పోదామనే మాట మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ఇంతకు చెప్పినట్టుగా సర్వాయి పాపన్న ఆలోచన జాజుల శ్రీనివాస్ గారు లేకపోతే మిగతా పెద్దలు అనేక కార్యక్రమాల లోపల బలహీన వర్గాల ఐక్యతకు సంబంధించో, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలను, బలహీన వర్గాలకు సంబంధించిన ఆలోచనతో వేదిక మీద ఉన్నోళ్ళు కావచ్చు, ముందున్నోళ్ళు అందరికీ ఆకాంక్ష ఉంది. కార్యరూపం దాల్చాలంటే మనకున్నటువంటి ఇగోస్ అన్ని పక్కన పెట్టాలి. మనకున్నబడేటువంటి ఆలోచన ఆనాడు సర్వాయి పాపన్న ఏ విధంగానైతే తను ఒక్కరినే జయించలేను, పక్కన అన్ని బలహీన వర్గాల కులాలు నాతో కలిసి రావాలని ఏ విధంగానైతే తీసుకుపోయిండో ఆ ఫార్ములా, ఆ ఫిలాసఫీ, ఆ విధానాన్ని మీరు మీ గ్రామాల్లో మీ వార్డుల్లో అవలంబించండి. అధికారం వాళ్ళదైనా మనదైనా అంతా మన వర్గానికి సంబంధించిన ఒక బడుగులకి అప్పుడే సర్వాయి పాపన్న ఆశయం నెరవేరినట్టు. అది కాక పొద్దున్న లేస్తే ఆ యొక్క బాయిల కప్పలేక ఒక్కొని కోడు కిందికిక్కుకొని ఉంటే ఏం గిక్కనే ఎక్కడ దక్కనే గొంగలేసినట్టే. అందుకే దయచేసి మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా ఈ వేదిక ద్వారా, ఏ గోల్కొండ కోట జయించడానికి సర్వాయి పాపన్న అందరినీ సామాజికంగా కలుపుకొని ఒక ఐక్యంగా ముందుకెళ్ళిండో ఇవాళ కూడా అటువంటి స్ఫూర్తి తీసుకున్న నాడు తప్పకుండా భవిష్యత్తులో మనకు సంబంధించిన అనేక మంది వర్గాలకు న్యాయం జరుగుద్ది. ఆ దిశలో పోవాలంటే సర్వాయి పాపన్న ఒక్కడే స్ఫూర్తిదాయకం.